నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇలా బరాబర్ ముచ్చట్లోకి ఒక మంచి గెస్ట్ ధూమ్ధామ్ లీడర్ను పట్టుకొని వచ్చిన. ఆమె ఎవరో కాదు, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మేడం. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే దొరబాబు గారు. బాగున్నారా మేడం? బాగున్నాను, థ్యాంక్ యూ. ఓడిపోయిన తర్వాత అంటే ఒక తీర్పు వచ్చిన తర్వాత కేసీఆర్ లాగా గొంగిడి సునీత మేడం ఓటమిని ఒప్పుకుంటలేదు, అందుకని చెప్పేసి ప్రజలలో కనబడతలేదు అని చెప్పేసి ఒక ప్రధానమైన విమర్శ ఉంది. ఓటమిని తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. 2 సార్లు నాకు ప్రజలు విజయాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి నేను నా బాధ్యతగా నేను పనిచేసినాను. ఇప్పుడు ప్రజలు కొద్ది రోజులు నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. సో ఐఎమ్ టేకింగ్ రెస్ట్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకొక మాట క్లియర్గా చెప్పాలంటే, పార్టీలో నాయకురాలిగా పార్టీ యొక్క కార్యక్రమాలు ఎప్పటికీ కొనసాగించవలసిందే. దానికి నేను కట్టుబడి ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నాను. రెండోది, ప్రజాప్రతినిధిగా నన్ను ఈసారి వద్దన్నారు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. అంటే ప్రజాపతి పాత్ర వేరు, పార్టీ నాయకురాలుగా పాత్ర వేరు. సో పార్టీ నాయకురాలుగా కొనసాగుతున్నాను, ప్రజాప్రతినిధిగా డిస్కంటిన్యూ అయినాను. ఓకే. అంటే 2001 నుంచి ఉద్యమం తర్వాత జెడ్పీటీసీ ఇట్లా ఎమ్మెల్యే వరకు ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే వరకు చేసినారు. అయితే ఎంత మెజార్టీతో గెలిచినారో అంతే మెజార్టీతోని ఒక వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. అంటే కారణాలు ఏమై ఉంటాయి అంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నారు? డెఫినెట్గా 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నా వెంట ఉన్న క్యాడర్ కూడా కొంత అప్సెట్ అయ్యే విషయాలు ఉంటాయి. అంటే వాళ్ళు అనుకున్నట్టుగా పని జరగకపోవడం, అట్లాంటప్పుడు కొంత డిసప్పాయింట్ అవుతారు. నేను మేడంతో ఇన్ని రోజులు పనిచేసినాను, గొంగిడి సునీత గారు నాకు ఈ పని చేసి పెట్టలేదని కొంత నా ఎంపడి ఉన్న వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉంటారు. అది కొంత కారణమై ఉంటుంది. అది 5% ఆర్ 10% ఆ రేంజ్లో ఉంటుంది. మిగతాది ఇప్పుడు చూస్తే రాష్ట్రం అంతా కూడా ఏది ఒక మార్పు అనే గాలి కనిపిస్తూ ఉంది, ఆ వాతావరణం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఆలేరులో ఉన్న ప్రజలు కూడా మరి మార్పు కోరుకున్నారో ఏమో. నాకంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా బాగా పనిచేసేవాళ్ళు ఉన్నారు, మాకు ఇంకా బాగా జరుగుతుందని అనుకున్నారో ఏమో. పైగా నేను 2001 నుంచి అక్కడే ఉంటున్నాను. సో 22 ఏళ్ళు నన్ను చూసి బోర్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి. బహుశా అట్లా కూడా మార్పు కోరుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే. మీ ఓటమికి కారణం అంటే మీ వైఫల్యాల, లేకపోతే దీనికి కారణం కేసీఆర్ గారు? కేసీఆర్ గారికి ఆకాంక్ష మాత్రమే ఉంటుంది, ఒక కళ ఉంటుంది. దాన్ని సాకారం చేసుకోవడానికి వారు అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. వారికి ఎంతసేపు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అభివృద్ధి అంటే అదే రోడ్లు వేయడము, వంతెనలు కట్టడము, భవనాలు నిర్మాణం చేయడము, అది కాదు. అభివృద్ధి అంటే ఉత్పాదక శక్తి పెరగాలి. అంటే ప్రతి కుటుంబానికి తప్పకుండా ఉపాధి ఉండాలి. ఉపాధి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆర్థికంగా వాళ్ళందరూ కూడా ఎదుగుతారనేది ఒక ఆలోచన. సో నా విషయానికి వస్తే కూడా నా ఆకాంక్ష కూడా అదే. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, ఎన్నో కష్టాలు పడ్డాం, మామూలు కష్టాలు ఏం పడలేదు. ఉద్యమ సమయంలో అనేక మంది పిల్లలు కూడా ఆవేశానికి లోనైపోయి ఆత్మ బలిదానాలు కూడా ఇచ్చినారు. సో ఇన్ని ఆత్మ బలిదానాలు, కొన్ని లక్షల మంది కష్టం పడితేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టి తీరాలనే ఒక కసితో పనిచేసినాం, ఒక ఆకాంక్షతో పనిచేసినాం. ఆ కసితో పనిచేస్తున్న నేపథ్యంలో కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది వేరు విషయం. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు చేసేదేం లేదు. ప్రతి ఒక్క గడపకి అందని సంక్షేమ పథకమే లేదు తెలంగాణ రాష్ట్రంలో. వాస్తవమా కదా? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకి సాయం అందిందని నేను ఛాలెంజ్ చేస్తాను. వాళ్ళకి ఏమైపోయిందంటే వచ్చేవాళ్ళు ఇంకేదైనా చేస్తారేమో అని ఆశ ఉన్నదో, ఆలోచన ఉన్నదో అది చేసిండ్రు. అంటే చాలా గొప్ప ఇంటి వాళ్ళకు కూడా, డబ్బులు బాగా ఉన్న ఇంటి వాళ్ళు కూడా కేసీఆర్ని మర్చిపోరు. ఎందుకు మర్చిపోరు అంటే, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఇవ్వాల్సి వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ రాకముందు ఇళ్లల్లో కరెంటు కోతలు ఉండేవి, వ్యవసాయం దగ్గర కరెంటు కోతలు ఉండేవి. ఇళ్లల్లో కరెంటు కోతలు ఉంటే ధనవంతులు కూడా ఇన్వర్టర్లో, జనరేటర్లో, కన్వర్టర్లో పెట్టుకొని ఆ రోజు వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళకున్న ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు నడుచుకున్నారు. బట్ ఆ ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు లేకుండా కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇచ్చినారు కదా. సో అంటే నేను అందుకే ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అసలు లబ్ధి పొందని గడిపే లేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో లబ్ధి పొందని గడిపే లేదు. సర్కారు సొమ్ము నాకు రూపాయి తెలియదని నేను ఎవరికి అందరూ, అంటే నేను ఎంపీపీగా ఉన్నప్పుడు, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, నేను పార్టీ ప్రతినిధిగా మాకు బై ఎలక్షన్లు వస్తే తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగిన నేను. సో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మాట వినిపించేదనమాట, సర్కారు సొమ్ము మాకు రూపాయి తెలియదు అనేటోళ్ళు కొందరు ఉండే. ఇప్పుడు ఒక్క నోటి వెంట కూడా నాకు సర్కారు సొమ్ము తెలియదు అనే వాళ్ళే లేరు. ఇంటింటికి భగీరథ నీళ్ళు, ఇంటింటికి కరెంటు సరఫరా,
గతంలో ఉన్న కష్టాలన్నీ కూడా తీర్చారు కేసీఆర్ గారు. సో ఆ మార్పు కేసీఆర్ గారు చూపించినారు. ప్రజలు ఇంకా ఎట్లాంటి మార్పు కోరుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కోరుకున్నారంట. దానికి మించి కోరుకున్నట్టున్నారు. ఓకే.